వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది 100% ఉపయోగపడుతుంది. దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూడండి. మరి టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి అంశాలు రెండు. వాటిలో రెండవది ఈవెంట్స్ అయితే, మొదటిది మాత్రం 100% నేను చెప్పగలను. ప్రిలిమ్స్కు సంబంధించి మార్కులు కలుపుతారా లేదా? కాసేపు క్వాలిఫై అయిన అభ్యర్థులను పక్కన పెట్టి మాట్లాడితే, ఎవరైతే క్వాలిఫై కాలేదో వారందరి మదిలో మెదిలే ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లేదు. వారికి మార్కులు కలుపుతారా లేదా తెలియదు. ఈవెంట్స్కు ప్రిపేర్ కావాలా వద్దా తెలియదు. ఈ అంశాల మీద ఊదరగొట్టిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కేసుల పేరిట అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేసిన కొన్ని ఛానళ్ళ నుంచి వీరికి ఎటువంటి అప్డేట్స్ లేవు, సమాచారం లేదు. వీరి గురించి పట్టించుకునే నాదుడే లేడు. నాకున్న సమాచారం మేరకు, నేను నా స్టూడెంట్స్ ద్వారా తెలుసుకున్న విషయాల మేరకు 3 నుంచి 5 మార్కులు కలిపే అవకాశం ఉంది. కానీ ఈ కోర్టు కేసులు తేలాలి, అలాగే అభ్యర్థులకు నిజమైన న్యాయం జరిగినప్పుడే అది కూడా సాధ్యమవుతుంది. దయచేసి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కూడా మీ ప్రిపరేషన్ను ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. ఎస్ఎస్సి జీడీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ, ఏపీ గ్రామ సచివాలయం, అలాగే తొందరలో రైల్వే గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ నోటిఫికేషన్లతో పాటు సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా మార్చిలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్లు రానున్నాయి. కాబట్టి అభ్యర్థులందరూ ఈ అన్ని రకాల నోటిఫికేషన్స్కు ప్రిపేర్ కండి. ఎక్కడా కూడా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. వీటన్నిటికీ అప్లై చేయండి. మీ ప్రిపరేషన్ను ఇలాగే కొనసాగించండి. డెఫినెట్గా ఈ సంవత్సరంలో మీరు ఉద్యోగాలు కొట్టడం అనేది గ్యారంటీ. ఈ మార్కులకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, ఇది మనకు ఈవెంట్స్కు సంబంధించినటువంటి ప్రెస్ నోటు వచ్చినప్పుడు మాత్రమే దీని మీద పూర్తి సమాచారం అనేది మనకు బయటికి వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.